హాయ్ అండి. రోహిత్ శర్మ పైన చాలా విమర్శలైతే వస్తున్నాయి. ఎందుకంటే టీ20 కారణంగా రిటైర్మెంట్ ఇచ్చారు. టెస్ట్ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ అలానే రోహిత్ శర్మతో ఆడుతా ఉన్నారు. కానీ రోహిత్ శర్మకి మీద చాలా విమర్శలైతే వస్తున్నాయి రెగ్యులర్‌గా. ఎందుకంటే ఆయన ఆడిన లాస్ట్ 16 ఇన్నింగ్స్‌ల గురించి అయితే బాగా చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే ఆ 16 ఇన్నింగ్స్‌లో ఆయన ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. 52 పరుగులు. అంతకు మించి మిగతా మ్యాచ్‌లన్నిటిలో టోటల్‌గా ఫెయిల్ అవ్వడం చూసాం. ఎందుకంటే కనీసం 20 పరుగులు కూడా దాటించలేకపోయాడు. ఆ మిగతా 15 ఇన్నింగ్స్‌లో. ఆ ఇన్నింగ్స్‌లో కూడా ఒకటి 23 ఏదో చేసినట్టున్నాడు. మిగతా అన్ని ఇన్నింగ్స్‌లు కూడా 10 లోపే అయితే 10 అంత ఒకటి సింగిల్ డిజిట్‌కే పరిమితి కావడం చూసాం మనమైతే ఓవరాల్‌గా. దీని కారణంగా అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ఆయన మీద చర్చ నడుస్తా ఉంది. మీరు చూస్తే బోర్డర్ గవాస్కర్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆయన అంతటికి ఆయనే కెప్టెన్సీని తొలగించుకొని అంటే ఆయన తగ్గించుకొని ఆ మ్యాచ్ కూడా ఆడకుండా వేరే వాళ్ళకైతే అవకాశం ఇవ్వడం చూసాం. కానీ అది కూడా మన మ్యాచ్ అయితే ఓడిపోవడం చూసాం ఓవరాల్‌గా అయితే. అలాంటి సిట్యుయేషన్‌లో అయితే ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన వన్ డేస్‌లో అయితే మంచిగా సెంచరీ కూడా చేయడం చూసాం. మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ టెస్ట్ ఫామ్ అయితే అతనైతే కంటిన్యూషన్ వెంటాడుతూనే ఉంది. అందరూ ఆ ఫిగర్స్ చూపితే మళ్ళీ వెంటాడుతా ఉన్నారు. 16 ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్క సెంచరీ కూడా లేదు. ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఇట్లాంటి ఫెయిల్యూర్ బ్యాట్స్‌మెన్‌ని ఎలా కొనసాగిస్తాం ఇండియన్ టీమ్‌లోనైతే వస్తా ఉంది. అలానే నెక్స్ట్ జరగబోయే జూన్, జూలైలో జరగబోయే ఇంగ్లాండ్ టూర్ ఏదైతే ఉందో టెస్ట్ మ్యాచ్‌లకి, ఆ మ్యాచ్‌లకైతే కెప్టెన్‌గా బుమ్రానకైతే ఇవ్వాలనైతే కోరుతున్నారు. ఎందుకంటే ఆయన బుమ్రా చేసిన కెప్టెన్ చేసిన అన్ని మ్యాచ్‌లైతే మాక్సిమం గెలిచాం మనమైతే. కాబట్టి దాన్ని ఆలోచిస్తున్నారు. బుమ్రాకి కెప్టెన్సీ టెస్ట్‌ల వరకు బుమ్రా అయితే కెప్టెన్సీ ఇవ్వాలనైతే అనుకుంటున్నారు. ఒకవేళ ఆడితే ప్లేయర్‌గా ఆడతాడు గానీ కెప్టెన్సీ అయితే తొలగించే ప్రయత్నం అయితే జరుగుతుందని అయితే చూస్తున్నారు. ఎందుకంటే బుమ్రా కెరీర్ ఇంకా లాంగ్ కెరీర్ ఉంది. కానీ బుమ్రా అయితే రెగ్యులర్‌గా ఇంజ్యూర్‌లో ఉంటాడు. మనం చూసాం రీసెంట్‌గా కూడా ఈ వన్ డే ఛాంపియన్‌షిప్ కూడా అతను అందుబాటులో లేడు. ఎందుకంటే చూసాం ఆ రోజు ఇంజ్యూరీ అయిన దాని కారణంగా. ఈరోజు చూసుకుంటే మళ్ళీ ఎందుకంటే బౌలర్స్‌కి ఇస్తే ఇదే ప్రాబ్లమ్. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్‌గా వాళ్ళు ఉండరు. ఎందుకంటే కమిన్స్ ఒక్కడే ఆస్ట్రేలియా టీమ్‌ని బాగా లీడ్ చేస్తున్నాడు. బౌలింగ్ ఆల్ రౌండర్‌గా అయితే బాగా లీడ్ చేస్తున్నాడు. ఫార్మాట్‌లో అయితే మరి ఇక్కడ బుమ్రాకి ఇస్తే మరి ఇదే పరిస్థితి అవుతుంది. మరి ప్రతిసారి కెప్టెన్సీ అయితే మార్చాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఫైనల్‌గా ఒకటి ఆలోచించి అయితే తీసుకుంటారు. ఏ నిర్ణయం అనేది. ఎందుకంటే నాకు తెలిసి పంత్ సెట్ అవుతాడనుకుంటా. పంత్ టెస్ట్‌లకి పర్మనెంట్‌గా ఉంటున్నాడు అతనైతే. అతన్ని రెగ్యులర్‌గా అది కీపర్‌గా కాబట్టి మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. అతనైతే తీసుకోవచ్చు. కెప్టెన్‌గా తీసుకుంటే ఒకవేళ రోహిత్ శర్మ పక్కన పెట్టాలనుకుంటే ఏజ్ రీత్యా కూడా అతనైతే ఇంకా వేరే కెప్టెన్స్‌కి అయితే అందజేయాల్సి ఉంటుంది వెళ్ళే ముందు. చూద్దాం మరి. ఇలానే మన చాలామందికి ఇలాంటి ఫైనల్స్ ఏదైతే ఇబ్బందులు కలుగుతాయి. అలానే రోహిత్ శర్మ కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నాడు. కానీ రీసెంట్‌గా జరిగిన వన్ డే మ్యాచ్‌లో అయితే మంచిగా అయితే ఆడాడు. కానీ టెస్ట్ మ్యాచ్‌ల విషయానికి వచ్చేసరికి కొంచెం బ్యాక్ స్టెప్‌లో ఉన్నాడు రోహిత్ శర్మ అయితే. చూద్దాం దాంట్లో కూడా మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడేమో. ఇక్కడ ఏదైతే ఇన్నింగ్స్ ఆడాడో ఇంగ్లాండ్ తోటి వన్ డే మ్యాచ్‌లో మంచి సెంచరీ చేయడం చూసాం. అదే ఫామ్‌ని ఛాంపియన్‌షిప్‌లో కొనసాగించబోదాం. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్‌లో కూడా కొనసాగించాలని కోరుకుందాం.